అదేంటో విచిత్రం. రామ్దేవ్ బాబా కనుక ఏదన్నా చెప్తే అది వివాదం. అసలు దాని మీద పెద్ద చర్చలే నడిచిపోతే చర్యలు నడుస్తుంటాయి. అదే సందర్భంలో సంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి ఎవరు మాట్లాడినా హిందూ సంప్రదాయబద్ధమైన జీవన విధానానికి వాళ్ళని దోషులుగా లేదా వెటకారాలుగా చేసేటటువంటి కల్చర్ ఉంటుంది. అదే వేరే మతాలది వచ్చేటప్పటికి వాళ్ళ మత వ్యవహారాలు మనం ఎందుకు జోక్యం చేసుకోవాలంట. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. మందారానికి సంబంధించి నయనతార చెప్పిన దాని మీద పెద్ద రచ్చ, ఓ డాక్టర్ గారు దాని మీద పోస్ట్ పెట్టడం, దాంతో వచ్చినటువంటి విషయం. అయితే అసలు మందారానికి సంబంధించి శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా సైనెన్సిస్. మందారాల ఔషధాలకు ఉపయోగపడే ఎన్నో రకాల బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట వాస్తవం. మందార పువ్వులో ఫైటోకెమికల్స్ ఉంటాయి. డైరెక్ట్గా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచవు, కానీ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. అంటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తికి మార్గం సులువవుతుంది. ఫైటోకెమికల్స్ ఒకటే కాదు, పాలీఫినోల్స్ కూడా ఉంటాయి మందార పువ్వులు. అందుకే రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా ఆమెని దోషిగా చూపించే ప్రయత్నమే జరుగుతోంది.